హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. బాగున్నారా అండి? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీరెలా ఉన్నారో ఏంటని. సో, ఈరోజు మార్నింగ్ లేచాం. అయ్యగారు ఎళ్ళిపోయాక మళ్ళీ పడుకుని పోయానన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం ప్రశాంతంగా లేచి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఊరికెళ్ళి వచ్చాను కదా! బాగా ట్యాన్ అయిపోయామండి. అందుకోసం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ తీసుకొని ఒక 1 వీక్ 10 డేస్ ఇక్కడ అలవాటు పడితే గానీ మళ్ళీ ఆ ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి నార్మల్ స్కిన్ అయితే రాదన్నమాట. సో, మార్నింగ్ అయితే లేచాను. ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఇక్కడ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌లో టోనరు, సీరము, అలాగే సన్ స్క్రీన్ లోషను, నా క్రీమ్స్ ఇవన్నీ పెట్టేసుకొని ఇంక రెడీ అయిపోతాను. రెడీ అయిపోయాక ఇంతలోపు పిల్లలు గూడా లేసారులెండి. వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వ్లాగ్ గూడా స్టార్ట్ చేశాను. ఇంకా అందరం బ్రష్‌లు చేసుకొని మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్‌లు చేసేసుకొని టిఫిన్ వద్దని చెప్పేసి ఇంకా వద్దు అంటే ఏం లేదు చేసుకోవడానికి. అందుకని ఇంకా బనానా తిందాంలే అని చెప్పేసి వచ్చేసాం. అంటే ఇంటి నుంచి చాలా తీసుకొచ్చాం కదా! అవన్నీ తినేద్దాము అని చెప్పి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారండి? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఆహ్, ఊర్లో విపరీతమైన ఎండలండి బాబోయ్! అస్సలు భయానికి. ఇంట్లో ఉన్నా కూడా ఇంత టాన్ అయిపోయాం చూడండి అసలు. దాంతోటి అసలు వీడియోలు కూడా చేయలేదు. అంత ఫుల్లు స్వెట్టింగ్స్‌లో కొన్నైతే తీసుకున్నాను కానీ, ఫుల్లు ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేశానన్నమాట. ఫ్యామిలీకి ఇచ్చేసే టైం అంతా హ్యాపీగా స్పెండ్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజం చెప్పాలంటే. ఈ ఉన్న 10 డేస్ అయితే. సో, ఇంకింటికి రాగానే రొటీన్ మొదలైపోతుంది కదా! మార్నింగ్ లేవగానే హరి లేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఇంట్లో ఏం లేవు. వెజిటబుల్స్ లేవు. అలాగే చేసుకొని తినడానికి ఏం లేవు. అంటే ఏమన్నా వెజిటబుల్స్ ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు. మిగిలిన సరుకులైతే ఉన్నాయి కానీ, వెజిటబుల్స్ ఏం లేవు. పచ్చిమిర్చి కానీ, టమాటాలు కానీ, ఉల్లిపాయలైతే ఉన్నాయి కానీ, మిగిలినవేం లేవు వెజిటబుల్స్. అవన్నీ తెచ్చుకోవాలి. ఉండుంటే తెచ్చుకునేవాళ్ళం. మార్నింగ్ లేవగానే 5:30కి ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఇప్పుడు మేమేం చేసుకొని తినాలి చెప్పండి? ఇంతవరకు ఫోను గూడా లేదు. మేబీ వర్క్ ఉన్నట్టుంది. అందుకే ఇంకా చేసినట్టు లేడు ఫోను. సో, మీటింగ్ అయ్యాక చేస్తాడేమో మేబీ. ఏం చేయాలో అర్థం గాక పిల్లలేమో ఉప్మా చేస్తాను. ఎలాగోలాగా అంటే, "వద్దులే మమ్మీ తినడానికి చాలా ఉన్నాయి కదా! అవి తినేస్తాం ఈ పూట. ఆఫ్టర్‌నూన్ చేద్దువులే" అని చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇవి నా ఫేవరెట్ బనానా అన్నమాట. అమృతపాణి. ఎంతమందికి తెలుసు అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్‌లో. అలాగే పొద్దున్న లేవగానే స్వీట్స్ తినడం. జిలేబి. చేప కూడా ఉంది జిలేబీ ఫ్రై అయ్యి. సో, గబగబా అన్నం పెట్టేస్తే ఆల్రెడీ కొంచెం పికిలుంది. పికిలేసుకొనైనా సరే చేపతో తినేయొచ్చు. లేదనుకుంటే ఏదో ఒక కర్రీ అయితే చేసేస్తా ఫటాఫట్. ఇక నుంచయితే వ్లాగ్స్ వస్తాయి రెగ్యులర్‌గా చూడండి. అలాగే అమూల్య కలెక్షన్‌లో కొత్త కలెక్షన్ ఎప్పుడు పెడతారని చాలా మంది అడుగుతున్నారు. అండ్ అమూల్య క్లాజెట్‌లో బట్టలు పెట్టండి అని అడుగుతున్నారు. అన్నీ కూడా అప్డేట్ చేస్తానండి. ఇంటి దగ్గర ఉండడం వల్ల నేను చేయలేకపోయాను అంతే. శివజ్యోతి గారు కట్టుకున్నారు కదా! శారీ అండ్ డ్రెస్ అయితే అవైలబుల్ ఉంది ఇప్పుడు. కావాలనుకున్న వాళ్ళు డీఎం చేయొచ్చు. లేదనుకుంటే వాట్సాప్ నంబర్ ఉంది గదా! ఆ నంబర్‌కి మీరు స్క్రీన్‌షాట్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ డేనే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇచ్చేస్తాం. సేమ్ డే కూడా చేస్తాం. సో, నా సిట్యుయేషన్ బట్టి అన్నమాట. ఫాస్ట్ డెలివరీ ఉంటాయి. చాలామంది ఆర్డర్స్ పెట్టుకున్నారు నేను ఊరెళ్ళేటప్పుడు. బట్ వాళ్ళకి చెప్పాను నేను కొంచెం 10 డేస్ తర్వాత పంపిస్తానంటే ఓకే అని ఆర్డర్ ప్లేస్ చేశారు. థాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి. ఎవరైతే నన్ను బిలీవ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసి ఇన్ని రోజులు కామ్‌గా ఉన్నారో వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్. నిన్న ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఈరోజు అన్నీ కూడా ఆర్డర్స్ చెక్ చేసుకొని ప్యాకింగ్ చేసేసి నేను వెడ్నెస్‌డే డిస్పాచ్ చేసేస్తాను. అంటే కొన్ని ఆర్డర్స్ తీసుకోవాల్సినున్నాయి జ్యువెల్లరీ అయితే అవి తెచ్చుకోవాలన్నమాట ఈవినింగ్ ఎళ్లి. అందుకోసం అని చెప్పి ఈరోజు డిస్పాచ్ చేయట్లేదు. రేపు డిస్పాచ్ చేసేసి ఇంకా అంతా స్టాక్ అంతా రెడీగా తెచ్చిపెట్టేసుకుంటాను అన్నీ కూడా. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేస్తే వెంటనే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇచ్చేస్తానన్నమాట. ఓకేనా? కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. పేజ్‌లో అప్డేట్ చేస్తాను. అలాగే వీడియో కూడా యూట్యూబ్‌లో పెడతాను కాబట్టి ఛానెల్‌ని చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఓకే? ఇంక తినేద్దాం ఆకలేస్తుంది. అలాగే ఇగో అలాగే కేక్ అన్నమాట ఇది. చాలా బావుంటది. క్యారట్ తోటి చేస్తారు దీన్ని. చాలా చాలా టేస్టీగా భలే ఉంటదండి. దీన్ని కట్ చేసుకొని తినేస్తాం. కొంచెం ఆకలి తీరుతది. ఈలోపు అన్నం అయి చేసేస్తాను. కరెక్ట్‌గా ఇప్పుడు 9:20 అవుతుంది టైం. ఎగ్జాక్ట్‌లీ మేము 8:30కి అలా లేసామన్నమాట. నేనేమో లేసాను కానీ ఎండ బాగుంది. సర్లే ఎందుకని చెప్పి వదిలేసాను. నిన్నే కడిగాను కదా! అని బయట గూడా చిమ్మలేదన్నమాట. ఇప్పుడెళ్లి చిమ్మాలి. ఏదో ఒకటి తినేసి. అందుకే సన్ స్క్రీన్ అంతా కూడా పెట్టుకున్నా. బయటెళ్తాం కాబట్టి.
మా వాళ్ళు టీవీ ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఇదిగోండి హాయ్. ఇద్దరు స్నానాలు చేయండి. సరేనా? మళ్ళీ స్నానం అయన్నీ చేసేసి, కొంచెం తినేసి చాలా పనులున్నాయి. బట్టలు మడత పెట్టాలి అవున్నాయి. చాలా ఉన్నాయి చూసుకోవాల్సినవి. అవన్నీ కూడా మీకు వీడియో షేర్ చేసుకుంటూ పనులన్నీ చేసేస్తా. కిచెన్‌లో చాలా పనుంది. మామూలుగానే నేను డైలీ క్లీన్ చేస్తుంటేనే చీమలు మట్టుతూ పెట్టేస్తున్నాయి. ఇంకా 10 డేస్ లేను కాబట్టి ఇంకా బీభత్సం చేసుంటాయి. అవంతా క్లీన్ చేసుకోవాలి. దానికంటే ముందు పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టాలి గదా! సో, అందుకని వంట అవి చేసేసుకొని తర్వాత ప్రశాంతంగా పనులు చేద్దాం అని చెప్పేసి అవి చేశాను. ఫోన్ ఎందుకో చాలా హీట్ ప్రాబ్లమ్ అయిపోయిందండి. ఒకసారి చూయించుకోవాలి. టెంపరేచర్ కూల్ అయితే కానీ వీడియో తీసుకోలేకపోతున్నాను. అందుకోసం అని చెప్పేసి దాన్ని పక్కన పడేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉండిపోయాను. ఇంకా హరిగారొచ్చిన తర్వాత అది కూడా నైట్ వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేశానన్నమాట. లెమన్ రైస్ చేసుకొని తిన్నాం. అండ్ ఈ ఊరు నుంచి తీసుకొచ్చిన చేపల ఫ్రై ఉంటాయి కదా! అది తినేసాను. ఇంకిక్కడ హరిగారెళ్లి ఎగ్స్ అవి తీసుకొచ్చారు. వెజిటబుల్స్ రేపు తెచ్చుకుందాం మార్కెట్ ఇక్కడ పెడతారని చెప్పేసరికి ఎగ్స్ మిగిలినవి ఉంటాయి కదండీ! పాల ప్యాకెట్లు. సో, ఇవన్నీ తెచ్చుకున్నాం ఇంకా. సో, ఆ రోజు అలా గడిచిపోయింది. ఇది వెడ్నెస్‌డే రోజు వ్లాగ్. నిన్న ట్యూస్‌డే అని చెప్పేసి డస్ట్ అంతా కూడా క్లీన్ చేయలేదు. నాకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అందుకోసం అని చెప్పి. ఇంకా ఈరోజైతే లేచాను. ఈరోజైతే బోలెడంత పనుందన్నమాట. మొత్తం డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఎక్కడొక్కడ నీట్‌గా సర్దుకోవాలి. చాలా చాలా పనులున్నాయి. ఇంకిప్పుడే లేచి బయటంతా కడిగి, ముగ్గు పెట్టి వచ్చేసాను. గడ్డి చూసారా ఎలా పెరిగిపోయిందో? మొక్కల కంటే గూడా గడ్డి చాలా ఫాస్ట్‌గా గ్రో అయిపోతుంది కుండీల్లో. అవంతా క్లీన్ చేయాలి. పుదీనా అయితే చాలా బా వచ్చింది. పైన కూడా బావుండిందండి. కట్ చేసేసానులెండి. ఇప్పుడు మళ్ళీ చిగురొస్తుంది. కనకాంబరం పువ్వయితే పూసింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది చిన్న మొక్క అండి. అది పూసి ఈరోజు పువ్వులు పూస్తుంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇవేమో లెమన్స్ అన్నమాట. చాలా చాలా పుల్లగా ఉంటాయి. ఇంక వాషింగ్ మిషన్‌లో బట్టలేద్దామని చెప్పేసి అవి వేసేస్తే మిగిలిన పని చేసుకునే లోపల అవయిపోతాయి గదా! అందుకోసం అని చెప్పొచ్చాను. బట్ ఏంటంటే లాస్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు వేసినప్పుడు ఈ వాషింగ్ మిషన్‌లో దారాలు దారాలుగా ఇరుక్కుపోయాయి. అవి ఒక శారీకున్న తాజల్స్ అన్నమాట. అవి మొత్తం ఊడిపోయాయి. అవన్నీ ఇప్పుడు తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. లేదంటే డ్రమ్ పాడవుతది. అందుకోసం అని చెప్పి అవన్నీ తీసేసుకోవడానికి టైం పట్టింది. అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ తిప్పుకొని ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలైతే వేసేసాను. లోపల కూడా ఏవో పుల్లలు అవన్నీ ఉన్నాయి. సారీ వాషింగ్ మిషన్ పైన టాప్‌లో చీపురు అవన్నీ పెట్టేస్తాను అందుకోసం అని చెప్పి. అవన్నీ క్లీన్ చేసి వచ్చాను. తర్వాతొచ్చి ఇంకా చాయ్ కాదండి. జీరా వాటర్ తాగుదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశా అన్నమాట. కొంచెం వాటరేసుకొని దాంట్లో కొన్ని జీలకర్ర ఏసాను. మామూలుగా అయితే పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటానండి జీరా పౌడరు. దాన్ని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగుతానన్నమాట. ఆహ్, స్టార్ట్ చేశాను ఈ మధ్య. మరీ బెల్లి ఎక్కువైపోతుంది. అందుకోసమని చెప్పేసి వెయిట్ అయితే నేను కొంచెం గూడా పెరగలేదు. అలానే కొంచెం కూడా తగ్గలేదు. అలాగే ఉన్నాను బ్యాలెన్స్‌డ్‌గా. సో, అయితే మాత్రం కొంచెం తగ్గాలి నేను వెయిట్. తగ్గుతాను ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంకిక్కడ బెడ్ షీట్స్ అవన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇవన్నీ తీసేసి మళ్ళీ చేంజ్ జేయాలన్నమాట. కానీ ఈరోజు చెయ్యనులెండి. ఈరోజు వర్క్ అంటే డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటే అది మళ్ళీ పడతది గదా! అందుకని అవన్నీ తీసేసాక చేస్తాను. నెక్స్టొచ్చేసి ఇది జ్యోతి గారు వేసుకున్న డ్రెస్. చాలా చాలా ఎంక్వైరీస్ వచ్చాయి గానీ, ఒక్కటి కూడా ఆర్డర్ ప్లేస్ చేయలేదు. శారీ కానీ, డ్రెస్ కానీ. కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. దీంట్లో ఇప్పుడు ప్రెజెంట్ డబుల్ ఎక్స్‌ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే కొన్ని ఆహ్, రెడీ టు వేర్ 3 పీస్ కుర్తా సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. కావాలనుకుంటే అవి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మీకు 3 డేస్ ఆఫర్ అయితే పెడతాను. జ్యువెల్లరీ మీద, అలాగే ఈ డ్రెసెస్ మీద. తీసుకునే వాళ్ళకి నేను డిస్కౌంట్స్ అనేటివి ఇస్తాను. స్పెషల్ డిస్కౌంట్స్. వీడియోస్ ఉన్నాయి డ్రెసెస్ పెట్టినవి. ఒకసారి చూడండి అవి. లేదనుకుంటే నాకు డీఎం చేయండి. లేదంటే నంబర్ ఉంది గదా! ఆ నంబర్‌కైనా సరే వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. కాల్స్ అయితే అలో లేదు. నెక్స్ట్ ఇంకిక్కడ అన్నీ తీసి పెట్టుకున్నా రెడీగా ప్రింటరు, జ్యువెల్లరీ అంతా. ఈ జ్యువెల్లరీలో చాలా తెచ్చేసుకున్నానండి. జ్యువెల్లరీ వల్ల చాలా నష్టపోయాననే చెప్పాలి. ఎందుకంటే చాలా ఆర్డర్స్ వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేసి బోలెడన్ని తెచ్చిపెట్టేసుకున్నాను స్టాక్ అయితే. బట్ చాలా చాలా జ్యువెల్లరీ ఉండిపోయింది. దాదాపు 1,00,000 పైనే ఉంది జ్యువెల్లరీ. నేను పెట్టి తెచ్చుకున్నది. సో, మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే తొందరగా అది క్లియర్ అయిపోతది. మీకు కావాలనుకుంటే గనక ఎవరిని ఫోర్స్ లేదు. మీకు కావాలనుకుంటే గనక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. జ్యువెల్లరీ మీద కూడా మీకు డిస్కౌంట్స్ అనేటివి ఇస్తాను.
చాలా కలెక్షన్ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూడండి. 'అమూల్య కలెక్షన్ 25' అనే పేజ్. దాంట్లో ఏమన్నా నచ్చినా కూడా మీరు నాకు స్క్రీన్‌షాట్ ఇవ్వచ్చు. అలాగే ఈరోజు వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా! ఆ బ్లాక్ బీడ్స్‌లో కానీ, లేపోతే జ్యువెలరీ కానీ, బ్యాంగిల్స్, నెక్లెస్‌లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. ఏవన్నా నచ్చితే వాటిని స్క్రీన్‌షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. డిస్కౌంట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. చాలా చాలా జ్యువెలరీ ఉండిపోయింది. ఒక వీడియో అయితే స్పెషల్‌గా చేస్తాను. ఇంకెటు ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నానన్నమాట. ఆహ్, కొన్ని కొన్ని. చాలా తెచ్చేసాను స్టాక్ ఇదే కాదు ఇంకా ఉంది. అదే అంటున్నాను కదా! శారీస్ అయితే ఊర్లో తీసుకెళ్ళాను. కొన్ని క్లియర్ అయిపోయాయి చాలా వరకు. కొన్ని ఉన్నాయి మిగిలినవి. అవి కూడా నేను ఇంకా స్పెషల్ డిస్కౌంట్స్ ఇచ్చేసి హ్యూజ్ డిస్కౌంట్ ఇచ్చి అది కూడా క్లియర్ చేసేస్తాను. ఈ కొన్ని వ్లాగ్స్ పెట్టేసిన తర్వాత ఈ ఇల్లు సర్దేసుకొని ప్రశాంతంగా మళ్ళీ వర్క్ అయితే మొదలు పెడతానన్నమాట. బిజినెస్ పనులన్నీ కూడా. సో, మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒకవేళ కావాలనుకుంటే తీసుకోండి. కానీ నా దగ్గర మీరు తీసుకున్నాక 100% కాదు 1000% సాటిస్ఫై అవుతారు. ఎందుకంటే ఇవంతా కూడా మంచి క్వాలిటీ ఉన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కాబట్టి అందులోనూ మైక్రో ప్లేట్ గోల్డెడ్ కాబట్టి మనకు గోల్డ్ లాగానే ఉంటది. ఎవరన్నా మనం మనం ఎవరికన్నా చెప్పేదాకా ఇది గోల్డ్ కాదని వాళ్ళకి తెలీదు. అంత మంచి క్వాలిటీ జ్యువెలరీ. కావాలంటే మీరు రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి. నా దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళవి. అలాగే నా దగ్గర ఎవరైతే షాపింగ్ చేశారో మీరు సాటిస్ఫై అయ్యారా? లేదా? అనేది కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. చాలామందికి ఇన్‌స్టాగ్రామ్ ఉండదు. వాళ్ళు యూట్యూబ్‌లో చూసి ట్రస్ట్ చేస్తారు. చాలామంది అడుగుతుంటారు. అంటే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే వాళ్ళకంటే కూడా రివ్యూస్ చూసి ఎక్కువ కొనేవాళ్ళుంటారు కాబట్టి, మీ రివ్యూస్ చాలా చాలా ప్రీషియస్ అలా చాలా చాలా వాల్యుబుల్ అండి. కాబట్టి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నా దగ్గర షాపింగ్ చేసిన వాళ్ళు జ్యువెలరీ క్వాలిటీ ఎలా ఉంది? ఏంటి? అని చెప్పి. ఓకేనా? ఇక్కడితైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇక నుంచి మీకు రెగ్యులర్‌గా 8:30కి వ్లాగ్ వచ్చేస్తది ఖచ్చితంగా. వచ్చి ఒకసారి ఛానల్‌కి చెక్ చేయండి. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే చెప్తున్నాను కదా! డైలీ 8:30 మార్నింగ్ ఖచ్చితంగా పెట్టేస్తాను ఇదివరకులాగా. వచ్చి వ్లాగ్ చూసి నచ్చితే